ఇప్పుడు మనం 6వ ఆవరణలోకి ప్రవేశిద్దాం. ఈ 6వ ఆవరణ కూడా 10 కోణములు కలిగినటువంటి చక్రమే. దీన్ని అంతర్దశారము అని అంటారు. ఇప్పుడు ఇందులో అగ్నికి 10 కళలు ఉన్నాయి. ఆ 10 కళలు కూడా ఈ 10 కోణముల యందు ఉంటాయి. సుప్రసీదంతు దేవ్యస్య పుస్తకాక్షాదిపాణయ శుద్ధస్ఫటిక సంకాశ సర్వజ్ఞాశ్చ దేవతా. పుస్తకము అక్షమాల చేతులందు ధరించి శుద్ధమైనటువంటి స్ఫటికంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళు సర్వజ్ఞ మొదలైనటువంటి ఈ దేవతలు. వీళ్ళు కూడా అక్షర రూపంలోనే మా నుంచి క్ష వరకు ఉంటారు. ఇక్కడ చూడండి, సర్వజ్ఞే సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూప సర్వపాపహర సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రద. వీళ్ళు ఇక్కడ ఉండే దేవతలు. మరి ఈ ఆవరణలో ఉండే యోగిని పేరు నిగర్భయోగిని. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని. మరి ఈ ఆవరణకి అధిదేవత ఎవరండి? త్రిపురమాలిని. ఇప్పుడు మనం 7వ ఆవరణలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది సర్వరోగహర చక్రము, అష్టకోణం. ఈ చక్రానికి 8 కోణాలు ఉంటాయి. ఇందులో ఈ 8 కోణముల యందు కూడా వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. వాగ్దేవత ప్రసీదంతు సింధూర కనకాంబర పుస్తకాక్షాది విలసత్ వరదాభయపాణయ. వాగ్దేవతలు సింధూర వర్ణము కనకాంబరము ఈ రంగులు కలిసినటువంటి వస్త్రములు ధరించి ఉంటారు. వాళ్ళెవరు? వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌళిని. వీళ్ళు ఈ దేవతలు. వీళ్ళు మొత్తం 8 మంది. ఇక్కడ ఉండే యోగిని పేరు రహస్యయోగిని. మరి ఆవరణకి అధిదేవత ఎవరు? త్రిపురా సిద్ధాంబ.